ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండారులుగా దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందుమూలన ఈ రోజంతా కూడా సాయంత్రకాల ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, రేపు ఆదివారం ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలి. దుష్టుడు ఎక్కడ ఆటంకపరచక ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. రేపు ఆరాధనలన్నీ కూడా జయకరంగా జరిగేటట్టు మనమందరం కూడా ప్రార్థన చేసి దేవుని పొందుకుందాం. ఈరోజు వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మీ హృదయ శుద్ధి ఎలా ఉందో, మీ హృదయాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారో, మీ హృదయంలో ఏవైతే ఉన్నాయో, ఏవైతే తీసివేసుకోవాలో ఈరోజు కొన్ని మాటలు లేఖనాల ద్వారా మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరుచుకొని భద్రంగా కాపాడుకొని. మూర్ఖపు 24 మూర్ఖపు మాటలు నీ రోటి రానీయక పెదవుల నుంచి కుటిలమైన మాటలు రానీయకుము అంటున్నాడు. సామెతలు 4:23-24 మూర్ఖపు మాటలు అంట. మన హృదయంలో ఏ మాటలు బయలుదేరాలి? దేవుడు గొప్పవాడు, నన్ను స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఇప్పుడు నువ్వు నమ్ము, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునితో నువ్వు కలిసి దేవుని నువ్వు అడగలిగి ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట తగ్గింపు జీవితం, తగ్గింపు హృదయం, నలిగిన హృదయంతో ఆయన ఎదుట మనం ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు, నీకు నాకు కూడా. మనం అలా ఉంటలా బాగా లేనప్పుడేమో దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీటి పెట్టుకొని ప్రార్థన చేస్తాం. అన్నీ బాగుండి దేవుడి సన్నిధిని మర్చిపోతాము, దేవుణ్ణి మర్చిపోతాము. దేవుణ్ణి మర్చిపోయి అనవసరమైన మాటలు మన నోటలు ఉంటాయి. ఏ మాటలు పడితే ఆ మాటలు పలుకుతూ ఉంటాం. మూర్ఖపు మాటలు అంట. ఎవరి ఏదన్నా ఒకరు అన్నారంటే 10 మాటలు మనం అనాలి. ఆ మాటలు అనేదాకా మనం నిద్రపోను. ఆడెంత ఆడి బతికేంత, నన్ను ఆడనేవాడా, నేను గొప్ప, నేను ఆడికన్నా గొప్ప, అన్నింటిలో నేను గొప్ప అని మనం అనుకుంటున్నాం. అది ఎంతవరకు దేవుని దృష్టిలో అది కాదు. దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు అది ఉండాలి నీకు నాకు కూడా. ముఖ్యంగా మన హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే, నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తాను. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో. నీ హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, వ్యాధి కలదైనది. దాన్ని జాగ్రత్తగా కాపాడి నీవు నీ ప్రయాణం అంటావు. నువ్వు హృదయాన్ని కాపాడుకోలేకపోతే ఎలా? మనం ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవచ్చు. ఈ రాత్రికాల సమయంలో మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నాడు. పెదవుల నుంచి వచ్చే కుటిలమైన మాటలు అంట. వెనకాలండి చెవులు కొనుక్కుంటాడు. ఈడో మొన్నటిదాకా తాగుబోతుగా తిరిగి చెడిపోయి చెడు వ్యసనాలకు బానిసయి ఇవాళ నీతులు చెప్పొచ్చాడు ఎవరు కొందరు ఉంటారు. ఇది ఆడి ముంచి పైకి వచ్చిందని కొందరు అంటారు. మనం దేవుళ్ళకి వచ్చినాక మనం వేలైన మార్గంలో నడుస్తుండగా ఇలాంటి మాటలు ఎన్నో కనపడతా ఉంటాయి. అవన్నిటినీ తోసేసుకోవాలి అనుకోని మన వాళ్ళు ఏమన్నా సిల్లి పడిపోతాం, మనం ఏమన్నా ఇదైపోతాం. కాదు కదా, దేవుడు కోరుకునేది అది కాదుగా. నీ హృదయాన్ని భద్రపరచుకో. కుటిలమైన మాటలకు సోటీక అంటున్నాడు. నువ్వు సోటీక, నువ్వు ఎదట వాళ్ళ మాటలు కూడా ఎనొద్దు అంటున్నాడు. నీ దగ్గరికి వస్తే అమ్మగారు బాగున్నారా, అయ్యగారు బాగున్నారా అనే మాటలే, లేకపోతే మీరు ఎలా ఉన్నారు, మీ కుటుంబం బాగుండాలి, మేము వచ్చాం ప్రార్థన చేస్తున్నాం అనే మాటలే మనకు ఉండాలి. వాళ్ళు తిట్టారని వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు, వాళ్ళ మీద పగ పెట్టుకోకూడదు. వాళ్ళతో ఎప్పుడైనా సరే మనం సంతోషంగా గడిపితే దేవుడు మన జీవితాలు మారుస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు, మనకు కలిగిన సమస్తము దీవించబడతాడు. మొన్న నేను దారి వెళ్తుంటే అది వెనకాల నుండి నన్ను తిట్టింది.
దాని జీవితం నాశనం అయిపోను, దాని కుటుంబం చెల్లాచెదరైపోను. నన్ను తిడతామేంటి, అదే మాటలు మనలో వస్తూ ఉంటాయి. కోపంతో ఉంటాం. నన్ను తిట్టాడు, లేనిపోయిన మాటలు నన్ను అన్నాడు, వీడు తాగుమోతయ్యండి తిరిగిపోతాయండి నాకు నీతులు చెప్పొచ్చాడు అన్నాడని మనం వాళ్ళ మీద కోపం పెట్టుకొని వాళ్ళ దూరం చేసుకోవసరం. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా తగ్గింపు జీవితం, ఇరిగిన హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునినే చూస్తారంటాడు. మనం దేవుని ఎప్పుడైనా ముఖాముఖిగా చూడగలిగాము. నరుడు ఎవరూ లేరు చూడగలిగేవారు. మనం ఆత్మతో ఆరాధిస్తే అప్పుడు మా హృదయంలో ఉంటాడు అంటారు. నీ హృదయంలో నీ నివాసం ఎప్పుడూ ఉంటున్నాను. నీ హృదయాన్ని భద్రపరచుకో. మీరు వాళ్ళే ధన్యులు, సూచన నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని ఉండదు కదా. ఆనాడు శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా అదే, నేను ఇవన్నీ ఏంటో గుర్తు నాకు తెలియటానికి నీ చేతులు మేకులు చూపి అంటాడు ఆయన తోమా గారు. అలా మనం అనవసరం, దేవుడు కార్యం చేస్తాడు. నీకైనా నాకైనా ఎవరికైనా చేసేది. ఆ దేవుడి పట్ల మనం సూచన నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు దమ్మిలోని లేఖనాలు తెలియపరుస్తారు. మనకి ఏదన్నా జరగపోయిందనుకో, ఆయన మనం అనుకున్న పనికి వెంటనే జరగపోయిందనుకో అని ఆలోచన చేస్తాడు. అది అంతవరకు కరెక్ట్. ఒకసారి మన ఆలోచనలన్నీ తప్పు. దేవుని ఎదుట ఆయన ఇప్పుడు ఏది ఇయ్యాలో వాళ్ళ పిల్లలకి మనం తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లవాడు పైకి కొనమన్నాడంటే బండి కొనేస్తాం, మనం కొనం కదా. వాడు నడుపుతాడా లేదా, దాన్ని సక్రంగా మనం ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలడా లేదా అని పరీక్షించిన తర్వాత అప్పుడు కొనిపెడతాడు. అంతేగాని ఏది పడితే అది కొనేయడం, అది చేయడుగా మన దేవుడు అన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి కూడి ఇరిగిన అరిగిన హృదయంతో ఉండి దేవుడు నిన్ను నన్ను కూడా వాళ్ళే ధన్యులు అంటున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచేతలు అంటున్నాడు. అలాగే ఫిలిప్పీ 4:7 కూడా అంటున్నాడు, అప్పుడు సమస్తము జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలనే మీ హృదయములలో మీ తలంపులలో కావలి ఉండునంట. మన హృదయంలోనే ఉంటారంటున్నాడు, మన తలంపుల్లోనే ఉంటున్నాడు. లేచినప్పుడల్లా ఆయన కలుసుకుంటే దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈ కార్యం చేసినందుకు వందనాలయ్యా, ఇక చేయబోయే కార్యాలు బట్టి కూడా వందనాలయ్యా అని మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన తలంపుల్లో ఎప్పుడూ ఉండాలి. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు గుడిలమైన మాటలు మన నోట రాని కంటున్నాడే. మన హృదయం భద్రపరుచుకుంటున్నామా, మనం దూరం చేసుకుంటున్నామా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మన హృదయాన్ని ఆయన కప్పజేద్దాం. అదే మేలైన మార్గం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ 4 మాటల గురించి మీ హృదయాన్ని భద్రపరచుకోండి. మీరు దేవుని సూచనలు ధన్యులు అంటున్నాడు, చూడక నమ్మిన వారు చూడు ధన్యులు అంటున్నాడు. మీ హృదయములు మీ తలంపులు దేవుని ఎదుట నెలకొంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని సూచనలు అంటున్నావయ్యా. మీ హృదయంలో చెడు మాటలు, చెడు తలంపులు మాలో ఉన్నవేమో. ఇప్పుడు వరకు మేము అయోగ్యంగా బతికామేమో, అనాలోచనగా బతికాము, అయిష్టంగా బతికామేమో. నీ సన్నిధిలో మేము ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదైనా నీ కృపలో మమ్మ దాసయ్యా, నీ రక్త మాంసాల్లో మేము పాల్గొనే కృపను మాకు ఇస్తున్నామని, మేము యోగ్యమైన పాత్రలోకి మేము తాగుతున్నామని, నీతి గలమంగాను యథార్థంగాను జీవించే కృపను మాకు దయచేయండి ఆయన. మా నోట కుటిలమైన మాటలు రావటానికి వెళ్ళాయ్యా. అయ్యా, మా నోటను ఏమన్నా అలాంటివి వచ్చినాయేమో దయతో క్షమించి ఇక మీదటైనా నీ సన్నిధిని మా హృదయంలో చేర్చుకుంటామయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీ హృదయంలో నివాసము చేస్తానికి ఇష్టపడుతున్నాడు. దేవుని దూరం చేసుకుంటావో దేవుని నీలో కట్టుబడతాడు. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే భద్రపరుచుకో, నీ హృదయాన్ని నువ్వే కాపాడుకో. హృదయం అంట మహాఘోరమైనది, వ్యాధి గలదని లేఖనాల బట్టి తెలియపరుస్తుంది.
అది మాలో ఉందేమో వ్యాధి గల హృదయం, ఘోరమైన హృదయం మాలో ఇచ్చి ఇప్పుడే తీసివేయబడుగాక. అలాంటి స్థితి మా అందరికీ కలగజేయబడి అయ్యా, సూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. మేము ఆ ధన్యత పోగొట్టుకోక నీ సన్నిధిలో నిలబడి అయ్యా, నీవే గొప్ప దేవుడు వారి అయ్యా, నీ వాగ్దానాన్ని మా పట్ల చెరపరచమని నీ యేసుక్రీస్తు సమాధానం సంతోషం మా కుటుంబాలకి మా జీవితాలకి మేము కలిగిన సమస్తానికి ఉంచమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము తండ్రి.